నాయన మీ యొక్క సంరక్షణలో మేము ఉన్నప్పుడు తండ్రి మేము దేని గురించి కలవరపడవలసిన అవసరం లేదు ప్రభువా. నాయన ప్రతి పరిస్థితుల్లోనూ నువ్వు మమ్మల్ని సంరక్షించుటకు సమర్థుడు అయి ఉన్నావు నాయన. అందునిమిత్తమే ప్రభువా ఆ శిష్యులు నాయన ఆ నావ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో అలలు రేగినప్పుడు తండ్రి వారు కలవరపడి నిన్ను లేపినప్పుడు అంటున్నావు, అల్ప విశ్వాసులారయ్యా అలా సందేహించితిరి. అవును ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నారనే సంగతిని మేము గ్రహించినప్పుడు ప్రభువా అది మాకు నెమ్మదిని నాయన విశ్రాంతిని ధైర్యాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉంది ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు. మరి ఒకసారి ప్రభువా ఈ 2వ దినపు కూడికలో ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచి నాయన ఈ ఆరాధన అంతట్లో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు ప్రభువా నీ బిడ్డలమైన మేము నీ నామాన్ని స్తుతించి కీర్తించి ఉన్నాం తండ్రి. నీ నామాన్ని మేము గణపరిచి ఉన్నాం ప్రభువా. అయ్యా మీరు మాత్రమే స్తుతులకు యోగ్యుడై ఉన్నారు తండ్రి. నాయన మీరు మాత్రమే మా స్తుతులకు అర్హుడై ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మరి ఒకసారి నీ స్వరాన్ని ఆలకించడానికి మేము సిద్ధంగా ఉండగా ప్రభువా నాయన మరి ఒకసారి ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. నీ ఆత్మతో అభిషేకించి తండ్రి నాయన మమ్మల్ని మీ స్వాధీనంలోని తీసుకుని నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన ఎవరైతే నీ సన్నిధిలో కూడి ఉన్నారో నాయన ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రభా. వారి హృదయంతో మీరు మాట్లాడండి. ఎవరైతే ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారో తండ్రి వారితో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ యొక్క కూటములో మనం ఈ రీతిగా కూడుకోవటానికి దేవుడు చూపిన సహాయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియపరచుకుందాము. మరి అలాగే ఈ కూడికని ఏర్పాటు చేసిన సహోదరులు వెంకటేశ్వరరావు గారు, వారి యొక్క సతీమణి వెంకటరత్నమ్మ గారికి మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు వారిని వారి కుటుంబాన్ని అత్యధికంగా దీవించును గాక. మరి అదే రీతిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మరి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి, వారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి. ప్రొద్దున వారు మార్గమును పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక, ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క చివరి కూటంలో దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే ఒక అంశాన్ని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే అంశాన్ని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే విశ్వాసం అనేది మనం నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరైనా సరే దేవుని యొద్దకు వచ్చి ఆయనకు ఇష్టడుగా ఉండాలి అంటే అతడు విశ్వాసం కలిగిన వాడై ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సహజంగా క్రైస్తవులమైన మనందరినీ కూడా మనం విశ్వాసులు అని పిలుస్తారు. అనగా విశ్వాసులు అనగా నమ్మేవారు. అయితే దేవుని ప్రవక్త ఆయన ఏమని సెలవిచ్చారంటే,
మరి ప్రతి మనిషి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసం లేదు అని ఎవరిని చెప్పలేము ఇక్కడ. ఎందుకనగా ఏ వ్యక్తి ఏదైతే నమ్ముతున్నాడో అదే అతని విశ్వాసం. అయితే ఏది విశ్వాసంగా ఎంచబడుతుందంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చేవాడికి ఆయన బహుమానం ఇచ్చేవాడని, ఆయన వాక్యాన్ని ఆయన నెరవేర్చేవాడని నమ్మినవాడు నిజమైన విశ్వాసిగా ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఆయన ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నప్పటికీ ప్రతిసారి కార్యం జరిగినప్పుడు వారు నమ్ముతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి యొక్క సమస్య వారి జీవితాల్లో ఎదురవగానే వారు కలవరపడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నుండి మనము గొప్ప కార్యాలు పొందుకోవాలి అంటే, దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు మనం పొందుకోవాలి అంటే మనము దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గత రాత్రి మనం చూసాం, రక్షణ యెహోవాదే. ఆ యోనా ధైర్యంగా రక్షణ కొరకు మొరపెట్టగలిగాడు. ఎందుకు రక్షణ కొరకు మొరపెట్టగలిగాడంటే ఆ రక్షణ సంపూర్తిగా దేవుడు ఉచితంగా అనుగ్రహించేది కాబట్టి ఆయన ధైర్యంగా దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగాడు. ఒకవేళ అది అతని చేతులతో చేసే పని అయితే, ఒకవేళ ఆ రక్షణలో అతనికి భాగం అనేది ఉన్నట్లయితే ఆ ధైర్యాన్ని అతడు కలిగి ఉండగలిగేవాడు కాదు. అలాగే ఈరోజు మనము దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చాలాసార్లు మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, మన విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా సానుకూలంగా జరుగుతూ ఉంటే మనం ధైర్యాన్ని కలిగి ఉంటాం. అయితే అది నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అనేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాటను ఆయన నెరవేర్చుటకు సమర్థుడని ఆయన యందు విశ్వాసం ఉంచటమే నిజమైన విశ్వాసమై ఉన్నది. ఎందుకనగా దేవుడు కొన్నిసార్లు చెప్పినప్పుడు ఆ చెప్పిన దానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ కనబడవు. దేవుడు అబ్రహాముకి ఎప్పుడో వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాల తర్వాత నీ సంతానము తమదిగాని దేశంలో నుండి వారు విడిపించబడి వస్తారు, ఈ దేశాన్ని వారు స్వాధీనం చేసుకుంటారని దేవుడు అబ్రహాముకి ఎప్పుడో వాగ్దానం చేశాడు. అయితే 400 సంవత్సరాల తర్వాత దేవుడు తన ప్రవక్త అయిన మోషేని ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశములో మహా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను జరిగించి ఆయన తన బాహుబలమును అక్కడ చూపించి ఇశ్రాయేలీలను జయశాలులుగా ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలకు తీసుకుని వచ్చాడు. అప్పటికే ఆయన చాలినన్ని అద్భుతాలు చేశాడు. అక్కడ ఇశ్రాయేలీలను ఒక్క రాత్రి వేళే వారిని విమోచించాడు, వారిని స్వస్థపరిచాడు, వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు, వారిని గొప్ప సైన్యముగా మార్చాడు. వారి ఎదుట ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, చేదైన నీటిని మధురంగా మార్చాడు, ఆకాశము నుండి అనుదినము వారికి మన్నాను కురిపించాడు, వారికి ఏ రోగము రాకుండా వారిని ఆయన కాపాడాడు. ఆ 40 సంవత్సరాలు ఆయన అన్ని విషయాల్లో వారికి తోడుగా ఉన్నాడు. కానీ వారు ఎప్పుడైతే కాదేశ్ బర్నేయ దగ్గరికి వచ్చారో ఆ వేగులు వారు ఆ దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యా ఆ దేశములో పట్టణాలు చాలా గొప్పవి, వారి ప్రాకారాలు గొప్పవి, వారు ఉన్నతమైన దేహం కలిగిన వారు, వారు గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నారు, వారిని జయించటం అసాధ్యం అని వారు జవాబు చెప్పారు. ఎందుకనగా దేవుడేమో ఆ దేశాన్ని నేను మీకు ఇచ్చాను అన్నాడు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నది బలహీనులు కాదు, అక్కడ ఉన్న వారు సామాన్యులు కాదు, తెలివి తక్కువ వారు కాదు, వారు బహు సైన్యాన్ని కలిగిన వారు, సామర్థ్యత కలిగిన వారు. వారి పట్టణాలు చుట్టూ గొప్ప ప్రాకారాలు కలిగి ఉన్నాయి. వాటిని ఎలా జయించగలం
ఆ 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. అంటే ఉన్నదే చెప్పారు. వాళ్ళు లేనిదాన్ని ఏమీ చెప్పలేదు. ఆ 10 మంది చెప్పిన వేగుల వారు తీసుకొచ్చిన సమాచారం నిజమేనా అబద్ధమా? నిజమే. వాళ్ళు అక్కడ ఉన్నదానిని తీసుకొచ్చారు. అంటే వారి భౌతికమైన శరీరం ఏం చూస్తుందో దాన్ని వారు తీసుకొచ్చారు. కానీ యెహోషువ కాలేబులు అంటున్నారు, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొనుటకు మనకు శక్తి చాలును. ఎలా సరిపోద్ది యెహోషువ? కాలేబు అది ఎలా సాధ్యం? వారి ప్రాకారాలు విస్తారమైనవి, వారి సైన్యం సమర్థత కలిగిన సైన్యం. ఆ దేశ పౌరులే ఎంతో ఉన్నతమైన దేహం కలిగి ఉన్నారు. వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉన్నాం. అక్కడ సైనికులు అక్కర్లా, ఆ దేశ పౌరులే మనల్ని చంపగలరు. కానీ యెహోషువ కాలేబులు దేన్ని చూస్తున్నారంటే దేవుని వాగ్దానాన్ని చూస్తున్నారు. యోసేపు అన్నాడు, ఆయన మరణించే సమయంలో యోసేపు తన కుమారులను పిలిచి అన్నాడు, ఒక దినమున దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. ఆయన మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని విమోచించిన రోజున నా ఎముకలను తీసుకుని వెళ్ళి వాగ్దాన దేశంలో పాతి పెట్టండి అని ఆయన వారి దగ్గర ప్రమాణం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే యోసేపు విశ్వాసం ద్వారా దాన్ని చూశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈరోజు పరిస్థితులను కాదు మనం చూడాల్సింది. ఇప్పటి కంటికి నీ కనబడేది కాదు చూడాల్సింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనం వెలుచూపును బట్టి గాక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నామన్నాడు. ఎందుకంటే నీ కంటికి కనబడేది ఏది శాశ్వతమైంది కాదు. నేను చదువుకున్న రోజుల్లో మైక్ టైసన్ అని హెవీ వెయిట్ ఛాంపియన్ ఉండేవాడు. ఆయన పేరు ఇప్పటికీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఆయన సుమారుగా 19-20 సంవత్సరాల వయసులో ఆ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఆ కాలంలో పేరు కలిగిన వాళ్ళందరినీ 1-2 రౌండ్లలోనే గెలిచేవాడు. ఆయన చివరికి అన్నాడు, ఆ 2-3 సంవత్సరాలు ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఎప్పటికైనా నన్ను జయించగలిగేవాడు పుట్టగలడా అని ఆయన సవాల్ చేశాడు. ఆ టైంలో అందరూ కూడా ఏమన్నారంటే, మైక్ టైసన్ని ఓడించగలిగిన వాడు ఇక పుట్టడు అన్నారు. కానీ 2-3 సంవత్సరాలు జరిగేసరికి ఆయన చిత్తుగా ఓడిపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే కనబడేది నిజం కాదు. ఏది నిజమంటే దేవుని వాక్యం మాత్రమే నిజమై ఉన్నది. దేవుడు దాన్ని ఇస్తాను అన్నాడంటే అది ఎంత కఠినంగా కనబడినా అది నీకు సాధ్యమే. దేవుడు ఇవ్వనన్నాడంటే అది ఎంత సామాన్యంగా నీకు కనపడినా దాన్ని నువ్వు జయించలేవు. ఆహాబుతో ప్రవక్త మేకా చెప్పాడు, నువ్వు రామోత్ గిలాతుని జయించలేవు అన్నాడు. కానీ రామోత్ గిలాతు ఇశ్రాయేలీలది, అది దేవుని ప్రజలది. కానీ అతడు పాపాన్ని చేయటాన్ని బట్టి దేవుడు అన్నాడు, నువ్వు రామోత్ గిలాతుని జయించలేవు అన్నాడు. మరొక సైన్యాన్ని సహాయంగా తీసుకుని రామోత్ గిలాతు మీదకి దండెత్తినా సరే ఆహాబు చనిపోయే తిరిగి వచ్చాడు, కానీ రామోత్ గిలాతుని గెలవలేకపోయాడు. ఎందుకంటే దేవుడు గెలవడు అన్న తర్వాత ప్రపంచం అంతా నీ పక్షాన్ని నిలబడినా దాన్ని నువ్వు జయించలేవు. కానీ దేవుడు జయిస్తాడని నీకు వాగ్దానం చేశాడా? ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా ఆయన వాక్యం మీద నువ్వు ఆనుకుంటే దాన్ని నువ్వు జయించగలవు. అదే దేవుని యందు విశ్వాసం ఉంచటం. అంటే ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ దేశం ప్రాకారాలు లేకుండా ఉంటే, ఆ దేశంలో ప్రజలు వాళ్ళలో వాళ్ళకే పడకుండా ఉన్నట్లయితే, అక్కడ ఉన్న ప్రజలందరూ రోగాలతో రొప్పులతో బలహీనులుగా కనపడితే అప్పుడు మేము జయించగలమని అనుకుంటారా? కానీ యెహోషువ కాలేబులు ఏం చూశారంటే వాగ్దానాన్ని చూశారు. ఈరోజు ఆ వాగ్దానం మీద మనముంచే విశ్వాసమే మన యొక్క రుజువై ఉన్నది. నీ జీవితంలో దేవుని ద్వారా నువ్వు ఏది పొందుకోవాలి అన్నా నువ్వేం కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందునిమిత్తం అపవాది ప్రారంభము నుండి
మొట్టమొదటి వాడి స్టెప్లో దేవుని వాక్యాన్ని అవిశ్వసించినట్టు చేయటమే వాడి పని. ఈరోజు ప్రజలు దేవుని వాక్యాన్ని వారి చేతుల్లో కలిగి ఉన్నారు, వారు చదువుతున్నారు, వారు వింటున్నారు, వారు బోధిస్తారు, కానీ దాన్ని నమ్మరు. కొన్నిసార్లు చాలామంది చెప్తూ ఉంటారు నాతో, పెద్ద పెద్ద సంఘ పెద్దలు, 30-40 సంవత్సరాల సీనియర్ విశ్వాసులు, 30-40 సంవత్సరాల సీనియర్ దైవ సేవకులు ఏమంటారంటే, జాషువా గారు నిజంగా దేవుడు ఉన్నాడండి అంటారు. ఏంటంటండి, నిజంగా దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళకి ఏదో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి వారు బయటికి రాగానే అప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? నమ్మకం. అంటే సమస్యలో ఉన్నప్పుడు అంటే ఎప్పటికప్పుడు పరగడిపే. ఇశ్రాయేలు 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు ప్రతిరోజు అద్భుతాన్ని చేస్తానే ఉన్నాడు, ప్రతిరోజు వాళ్ళు సందేహిస్తానే ఉన్నారు. అందునిమిత్తమే వారిలో అనేకులు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేక అరణ్యములోనే నశించిపోయారు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, వారి పాపం నుంచి, లోకం నుంచి వెలుపలకు వచ్చారు, కానీ వారి అవిశ్వాసం చేత పరిశుద్ధాత్మలో ప్రవేశించలేక, ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేక మధ్యలోనే నలిగిపోయిన జీవితాన్ని, ఓడిపోయిన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. అందునిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఆయన పోరాటాన్ని తుదముట్టించినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, నేను అందరికంటే గొప్ప ప్రత్యక్షతలు ప్రకటించాననలేదు, నా ద్వారా ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి మన విశ్వాస జీవితంలో మనం మొట్టమొదటిగా కాపాడుకోవాల్సింది ఏంటంటే, దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ నీ ముందు నువ్వు అనేక మంది విశ్వాసుల జీవితాలు, చాలా చెదరైపోయిన విశ్వాసుల జీవితాలు చూడవచ్చు, లేకపోతే నీ ముందు భక్తులు, పతనమైన భక్తులు కనపడవచ్చు. ఏది ఏమైనా దేవుడు నమ్మదగిన వాడు అన్న పాయింట్ నమ్మిన వ్యక్తి మాత్రమే చిట్ట చివరి వరకు దేవుని సన్నిధిలో నిలబడగలడు. కొంతమంది ఉంటారు, దేవునితో నడుస్తారు, ఏదో వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు విఫలమైతే వాళ్ళు కూడా విఫలమైపోతారు. లేదో ఒక నాయకుడు విఫలమైతే ఆయనతో పాటు వాళ్ళు కూడా విఫలమైపోతారు. కానీ ఈరోజు మనం ఏం కలిగి ఉండాలంటే, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఒకరోజు యెరూషలేము వెళుతున్నారు. ఆయనకు ఆకలి వేసింది. ఆయనకు ఆకలి వేసినప్పుడు ఆయన మార్గం ప్రక్కన ఒక అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూసి అక్కడ ఫలములు దొరుకుతాయేమోనని ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలాలు కనబడలా. అప్పుడు ప్రభు అన్నారు, ఇంకెవడు కూడా నీ ఫలాన్ని తినడు అని ఆయన చెప్పి ఉన్నాడు. ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాకని చెప్పాను. అది శిష్యులు వినిరి. యేసు ప్రభు ఆ మాట పలికేటప్పుడు గొణుగుతూ పలకలేదు. కొంతమంది మన విశ్వాసాన్ని ప్రజలకు చెప్పడానికి భయపడతాం. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు విశ్వాసివి కాదు. ఒక నిజ విశ్వాసి తను నమ్మిన దాన్ని ధైర్యంగా ప్రకటిస్తాడు. అపోస్తలుడైన పౌలు, శీల వారు పుతోననే దయ్యం పట్టిన ఆ యువతిని వారు కాపాడినందుకు వారిని వాళ్ళు చెరసాలలో వేశారు. ముందు గ్రామపు చావిడి దగ్గరికి తీసుకెళ్లారు, వాళ్ళని కొరడాలతో కొట్టారు, బెత్తములతో కొట్టారు, వారిని చెరసాల నాయకుడికి అప్పగించారు. మరుసటి ఉదయాన్న జడ్జి గారి దగ్గరికి తీసుకువెళ్ళటానికి. అయితే ఆ రాత్రి వేళ ఆ గాయములు తిన్న శరీరాలతో కాళ్ళు చేతులకు బొండములు బిగించబడి ఉండగా అర్ధరాత్రి వేళ పౌలు, శీల లేచి దేవునిని స్తుతించటం ప్రారంభించారు. ఈరోజు ఒక క్రైస్తవుడికి రోగం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిందనుకోండి, ఓ పాస్టర్ గారికి జ్వరం వచ్చిందనుకోండి, లేదా ఓ పాస్టర్ గారికి కొంచెం సమస్య ఎక్కువైపోయిన హాస్పిటల్లో చేసి సెలైన్ ఎక్కిస్తున్నారనుకోండి, ఆ ఫోటో తీసి పనికి మాలిన వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఏమైంది, ఆయిల్ పూసుకుంటే తగ్గిపోయేదిగా
శిలాయిని ఎక్కించుకునేటప్పుడు కూడా మీరు చెప్పండి, ఆయిల్ పూస్తే ప్రార్థిస్తే ఆయన తగ్గించటానికి సమర్థుడై ఉన్నాడు. అది ఎప్పటికీ నిజమే. ప్రార్థన స్వస్థపరుస్తుంది. ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన ఎందుకు నిన్ను అందులో అనుమతించాడనేది నీకు అనవసరం. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రజలు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దేవుని వాక్యం మీద అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాల్సిందే. ఒకవేళ ఒక క్రైస్తవుడు రోగంతో చనిపోయినా సరే మిగిలిన వాళ్ళని మనం గట్టిగా చెప్పాల్సిందే, దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారని దేవుడై ఉన్నాడు. వాటికి పరిస్థితులకి ఫలితాలకి సంబంధం లేదు. ఆయన ఎందుకు ఎలా అనుమతిస్తున్నాడో మనకు అనవసరం. కానీ ఎండ ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆయన వాక్యం నెరవేరుతుంది. కాబట్టి ఆ రాత్రి వేళ వాళ్ళు దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి వారు కీర్తనలు పాడారు. ఈరోజు కొంచెం సమస్య రాగానే ఇక పాస్టర్ గారి మీద పడతారు. ఇక ప్రార్థనకు రారు. ఏం చేశాడండి దేవుడు మేము రావటానికి? విషయం ఏంటంటే చేసినా రారు, చేయకపోయినా రారు. పంట పోయిందనుకోండి, పంట పోయిందని రారు. పంట పండితే ఏం చేస్తారు? షాపింగ్కి తిరుగుతాక సరిపోద్ది సమయం, అంతే. ఆమెం చీరలకు బయలుదేరుతుంది, ఈయనేం సూట్లకి బయలుదేరుతాడు. ఆదివారమే ఆఫర్ పెడతాడు ఆడు పెట్టేవాడు. ఎందుకంటే మిగతా రోజులు ఎలాగో వస్తారు అందరూ. ఆదివారం రావాలంటే ఏం చేయాలి? ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అనగానే అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అమ్మా ఎందుకు రాలేదంటే, అయ్యగారు మీరు నమ్మరు గారండి మేము చెప్పిన. దానికి దీనికి సంబంధం లేదు. మనం నిజంగా ప్రతి క్రైస్తవుడు మనం ఎక్కడికి రావాలంటే వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్యం చెప్పిన దాన్ని ఆయనను బట్టి ఆ వాక్యాన్ని మనం నమ్మగలిగిన స్థితికి రావాలి. ఈరోజు క్రైస్తవ్యం పని ఎలా అయిందంటే చాలా రెఫరెన్సులు తీసుకురావాల్సి వస్తుంది. అంటే నేను కూడా రెఫరెన్సులు చెప్తాను, కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంకా అంత పరిపూర్ణమైన విశ్వాసం రాలేదు జనాలకి. ఇప్పుడు ఉపవాసం వల్ల నీకు మేలు జరుగుతుందని చెప్పాలనుకోండి, ఇదిగో అమెరికాలో పలానా డాక్టర్ ఉపవాసం ఉండటం వల్ల ఇది మేలు జరుగుతుంది అన్నాడు, ఇదిగో పలానా నాయకుడు ఉపవాసం ఉండి ఈ కార్యాలు చేశాడు అని 100 మంది కొటేషన్స్ తీసుకురావాలి. చరిత్రలో ఏం చెప్పిందో తీసుకురావాలి. చైనా ఫిలాసఫీ వాడు ఏం చెప్పాడో తీసుకురావాలి. జపాన్ ఫిలాసఫర్ ఏం చెప్పాడో తీసుకురావాలి. కానీ యేసుప్రభు అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆయన తనకంటే గొప్పవాడు ఎవడో లేడు కాబట్టి ఆయన తన నామములోనే ఆయనకు ప్రమాణం చేశాడు. దేవుడు నీకు ప్రమాణం చేస్తే ఎవడ మధ్యవర్తి అక్కర్లా. ఇప్పుడు మన సంఘ పెద్ద గారు అలా అల్లుడికి ఏదన్నా గిఫ్ట్ ల్యాండ్ ఇచ్చాడు అనుకోండి, అది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే కుదరదు, చెల్లుబాటు అవ్వదు. ఏమంటే అల్లుడు గారు ఈ భూమి నీదే అన్నాడు అనుకోండి, రేపు వాళ్ళ పిల్లలు వస్తారు, కుమారులు వస్తారు, లేకపోతే ఇంకో అల్లుడు వస్తాడు, నీకెక్కడ చెప్పాడు? గ్యారంటీ అంటే కాగితాలు వేయి, సాక్షి సంతకాలు ఏమంటారు? లేకపోతే సంఘ పెద్ద గారు ఆయనే రాసేసి నేనే రాసేసానని చెప్పి సంతకం పెట్టి ఆ కాగితం అల్లుడు గారికి ఇస్తే కుదరదు. ఎందుకంటే మీ ఇద్దరు మాటలు జనాలు నమ్మాలంటే దాన్ని అధికృతమైన అధికారం ఒకటి ఉండాలి, దానికి సాక్ష్యం వేరే వ్యక్తులు ఉండాలి. కానీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన ఎవరిని తీసుకురాలి? ఎందుకంటే ఆయనకు తీసుకురావడానికి ఆయనకంటే గొప్పోడు ఎవడు లేడు. ఆయన మాటకి సాక్ష్యం ఇవ్వగలిగిన వాడి ప్రపంచంలో ఎవడో లేడు. ఆయన మాటకి ఆయనే రుజువై ఉన్నాడు, ఆయన మాటకి ఆయనే సాక్షి అయి ఉన్నాడు. 100 మంది ముందు చెప్పాలి అబ్రహాంకి నేను కుమారుణ్ణి ఇస్తానని. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహాం ఆ మాటను నమ్మాడు. అయితే నమ్మిన దానికి వ్యతిరేకంగా పరిస్థితులు జరుగుతున్నా సరే అబ్రహాము ఒకటే విశ్వసించాడు. ఏమని విశ్వసించాడంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. బహుశా ఇంకా వృద్ధుడై ఉండొచ్చు, ఇంకా బలహీనత ఆయనలోనికి
వచ్చి ఉండొచ్చు. ఆయన భార్య మరలా మరింత మృతతుల్యమైన గర్భం దానిలోనికి వెళ్ళిపోయింది. అయితే ప్రభు అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. శారా కూడా నమ్మింది. శారా అవిశ్వాసగానే ఉంటుంది మనకి ఎప్పుడు. కానీ అదే హెబ్రీ పత్రిక చెప్తుంది, శారా కూడా ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించింది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే దేవుని మీద, దేవుని వాక్యం మీద వారు కలిగి ఉన్న ఆ విశ్వాసము వారి శరీరములను నూతన పరిచింది, వారిని యవనస్తులుగా మార్చింది. ఈరోజు నువ్వు ఎత్తబడాలి అంటే నీకు తెలిసిన సమాచారం రెవల్యూషన్ బట్టి కాదు. నిజమైన రెవల్యూషన్ ఏంటంటే వాక్యం మీద నీకు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటమే నిజమైన ప్రత్యక్షత అయి ఉన్నది. అబ్రహాం అదే నమ్మాడు. ఇప్పుడు పౌలు, శీల వాళ్ళ గాయాలతో ఉన్నా, వారు బంధకాలతో ఉన్నా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అయా నువ్వు రక్షించేవాడివి, నువ్వు ప్రభువులకు ప్రభు అయి ఉన్నావు, నువ్వు సమాధిని గెలిచిన వాడు అయి ఉన్నావు, నువ్వు అబ్రహాముకి సంతానాన్ని ఇచ్చినవాడు. ఏం పాటలు పాడాడో మనకు తెలియదులేండి ఆ పాట. కానీ బైబిల్ ఒక విషయాన్ని క్లారిటీగా చెప్తుంది. అక్కడ ఏమని చెప్తుందంటే, వారు పాడుచుండగా ఖైదీలందరూ వినుచుండిరి. మనకు కొంచెం తలనొప్పి రాగానే, మనకు కొంచెం నష్టం రాగానే దేవుని గురించి మనం సాక్ష్యం ఇవ్వలేము. ఇస్తారండి? ఇవ్వలేము. మనం సిగ్గుపడతాం, మనం కలవరపడతాం. కానీ పౌలు, శీలలో వాళ్ళు బంధకాలలో ఉండి దేవుని స్తుతించారు. ఎంతగా స్తుతించారంటే ఖైదీలందరూ వినేటట్లుగా బిగ్గరగా దేవుని స్తుతించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు పలికినప్పుడు ఆ చెట్టుతో ఆయన రహస్యంగా పలకల. అందం ఒకవేళ ఏమవుద్దో ఎవరికి తెలీదు, అలా మాట్లాడాల. కానీ ఆ చెట్టుతో ఆయన పలికినప్పుడు వాళ్ళ శిష్యులు వినగలిగారు. ఆ శిష్యులు విన్నారు. బహుశా శిష్యులు అనుకుని ఉండొచ్చు, ఎంత గొప్ప శిష్యులైనా దేవుని వాక్యాన్ని నిరంతరం నమ్మే అంత విశ్వాసం ఏ భక్తులకి లేదు. వచ్చిన ప్రాబ్లం అది. యేసుతో ఉన్నా ఎప్పటికప్పుడు పరగడుపులాగా ఒక అద్భుతం చేస్తే గ్రేట్ అంటున్నారు, మళ్ళీ ఒకసారి తుఫాన్ వస్తే భయపడుతున్నారు. బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు, పాస్టర్ గారు ఇలా ఆకలి మంటతో ఉన్నాడు, చెట్టును కూడా తిట్టేసేట్లే అనుకుని మెదలకుండా కూర్చున్నారు. యేసు ప్రభు పట్టణానికి వెళ్ళిపోయాడు, అక్కడ పని అయిపోయింది, ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆ చెట్టును గురించి అసలు ఆయన లక్ష్య పెట్టలేదు. ఆ చెట్టుకి ఏమైందనేది ఆయన చూడలేదు. ఆయన ఏదో పని ఉంది, ఆ పని కోసం వెళ్ళిపోతున్నాడు ఆయన. కానీ శిష్యులు మాత్రం, వీళ్ళు యేసుప్రభు ఈ మాట పలికినప్పటి నుంచి వీళ్ళ మైండ్లో ఇదే తిరుగుతుంది, ఈ చెట్టుకి ఏమవుద్ది. బహుశా యేసుప్రభు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి ఉంటారు వాళ్ళు. ఆ చెట్టుకి ఏం జరుగుద్దో చూస్తున్నారు వాళ్ళు. తిరిగి వచ్చేటప్పుడు ఆ చెట్టు ఎండిపోవటాన్ని పేతురు గారు చూసి, పేతురు గారు అంటున్నాడు, ప్రభువా, నేను ఇందాక చెప్పాను కదా, నిజంగా దేవుడు ఉన్నాడండి, నిజంగా దేవుడు ఉన్నాడు. కొంతమందికి దేవుడు ఊహే. దేవుడు ఊహ కాదు, దేవుడు ఒక నమ్మకం కాదు, దేవుడు ఒక శక్తి కాదు, దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. నువ్వు దాన్ని, ఆయన ప్రభావం నువ్వు అనుభవించినా అనుభవించకపోయినా ఆయన ఉన్నవాడై ఉన్నాడు. కాబట్టి పేతురు అన్నాడు, ప్రభువా నిజంగా నువ్వు చెప్పినట్టే జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే పేతురు అంతకు ముందు నమ్మలేదు, దాన్ని జరిగాక నమ్మాడు. ఒకవేళ పేతురు దాన్ని నమ్ముంటే పేతురు దాని వైపు అసలు చూసేవాడే కాదు, దాని వైపు ఆలోచన చేసేవాడే కాదు. యేసు పలికినప్పుడే ఆ మాట జరిగిపోయిందని ఆయన నమ్మేవాడు. ఈరోజు అపవాది ఎలా మోసం చేస్తున్నాడంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత కూడా కొన్ని, దాన్ని ఏమంటారంటే సిమ్టమ్స్ నీ శరీరంలో ఉండొచ్చు. వాటి సిమ్టమ్స్ని కాదు మనం చూడాల్సింది, దేవుని వాగ్దానాన్ని మనం చూడాలి. దేవుని ప్రవక్త ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన వేటగాడు,
ఆయన అన్నాడు, ఏదైనా ఒక జంతువుని చంపినప్పుడు ఏం జరుగుద్దంటే ఆ జంతువు ముందు ఉన్న స్థితి కంటే ఉబ్బుతుంది. ఒక జంతువుని చంపి అక్కడ పడేస్తే ఏమవుద్దండి, అది ఉబ్బుద్ది. ఉబ్బిన తర్వాత 2-3 రోజులకు, ఎన్ని రోజులకు అది పగిలి తర్వాత ఎండిపోయి అది ఉన్న స్థితి కంటే తక్కువ స్థితికి వస్తుంది. కానీ మొదట మాత్రం చనిపోయిన తర్వాత దాని ఆకారం, దాని బరువు అన్నీ కూడా ఏమైపోతాయి, పెరిగిపోతాయి. ప్రవక్త అదే అన్నాడు. ఏమన్నాడంటే, ఒక దురాత్మ వల్ల నీకు కలిగిన జబ్బుని దేవుడు స్వస్థపరిచినప్పుడు అదేం చేస్తుందంటే అది చనిపోయింది కానీ అది ఉబ్బుతుంది. అంటే లక్షణాలు ఇంకా పెచ్చుబీరినట్టుగా నీకు కనబడవచ్చు. ఆ చాంద్ర రోగం కలిగిన వాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యము వాడిని విలవిలలాడించి పడవేసినప్పుడు వాడు చచ్చిన వాడు వలె పడ్డాడంట. వాడిని చూసి అందరూ ఏమనుకున్నారు, చనిపోయాడు అనుకున్నారు. కానీ యేసు అతన్ని ముట్టినప్పుడు అతడు తిరిగి లేచాడు. అపవాది సాధారణంగా వెళ్ళకపోవచ్చు. వాడు నీ లక్షణాలని, నీ యొక్క సిమ్టమ్స్ని వాడు పెంచవచ్చు. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్న కొలది, నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావో అది ఇంకా కష్టంగా మారినట్టుగా నీకు కనబడవచ్చు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యం మీద అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసం ఏంటంటే నలుగురు కూడుకుని నలుగురు యొక్క రెఫరెన్స్ ద్వారా నమ్మేదాని ద్వారా దేవుడు కార్యాన్ని చేయడు. ప్రతి విశ్వాసం చాలామంది ఇక్కడే విఫలమవుతూ ఉంటారు. సరే, ఇప్పుడు పేతురు ఆయనతో అంటున్నాడు, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఇలా ఎండిపోయిందని అనగానే యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నారంటే, ఇదిగో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడదుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరేం చేయాలి, మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు ఏది అడుగుతున్నావో అది నువ్వు పొంది ఉన్నావని నమ్మి అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇది అన్ని ప్రార్థనలకి మూలమైన మర్మం ఏంటంటే నువ్వు అడిగిన దానిని పొంది ఉన్నావని నమ్మాలి. పొందుకుంటావని కాదు, పొంది ఉన్నావని నమ్మాలి. దేవుని ప్రవక్త ఇదే అంశాన్ని తీసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచడనే ప్రసంగాన్ని చేశాడు. ఆయన అన్నాడు, ఆ వాక్యం చదివిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, మీలో దీన్ని చాలామంది ఇది చిన్న వాక్యం అనుకోవచ్చు, ఇది చాలా చిన్న వాక్యం. కానీ ప్రవక్త అన్నారు, దేవుని వాక్యంలో చిన్నది అనేది లేదు, పెద్దది అనేది లేదు. వాక్యం ఎంత పెద్దగా ఉన్నది అనేది ముఖ్యం కాదు, దాని లోపల ఎంత శక్తి ఉన్నది అనేది ముఖ్యం. ప్రవక్త అంటాడు, క్రైస్తవ సమాజం ఈ ఒక్క వచనాన్ని వాళ్ళు సరిగా గ్రహించి విశ్వసించి దానిగానే పాటించగలిగితే ఈ ఒక్క వాక్యం ప్రపంచం మొత్తాన్ని రక్షించగలదు, ప్రపంచంలో ఉన్న ప్రతి రోగిని అది స్వస్థపరచగలదు అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఏం కలిగి ఉండాలంటే, మీరందరూ ఏం కలిగి ఉండాలంటే, నీలో ప్రతి ఒక్కరు మీరు కలిగి ఉండాల్సింది ఏంటంటే మీ యందు మీ విశ్వాసం కాదు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. కొన్నిసార్లు అంటే నేను కూడా మాట వరుసగా అంటాను, బలంగా ప్రార్థన చేయండి అని. అంటే బలంగా ప్రార్థన చేయటం అంటే ఏంటి? బలంగా చేయటం అంటే అరిసి చేయటం అనమాట. అరిసి చేయటం కాదు, విశ్వాసంతో చేసేది బలమైన ప్రార్థన. ఆ గురిటివాడైన భర్తమై దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. కానీ వేలాది మంది ప్రజల మధ్య ఆయన స్వరం ఆయన దగ్గరికి వెళ్ళుండేది కాదు. బహుశా ప్రవక్త అన్నారు, ఆయన కేకలకు కాదు కానీ ఆయన విశ్వాసం ఆయన తాకింది, ఆయన నిలిచిపోయాడు. ఈరోజు బలమైన ప్రార్థన అంటే ఏంటంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మి ఆ విధంగా నమ్మకంతో నువ్వు ప్రార్థించినప్పుడు అది బలమైన ప్రార్థన అయి ఉంటుంది. కాబట్టి ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యమునందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం ఉంచగలగాలి.
నువ్వు ఆ వాక్యం మీద ఎంత విశ్వాసాన్ని ఉంచగలవో అంతవరకే ఆ వాక్యం నీ జీవితంలో కార్యం చేయగలుగుతుంది. ఒక చిన్న పిల్లవాడు ఒకరోజు అటికి మీద ఆడుకుంటున్నాడంట. అటికి మీద ఆడుకుంటుంటే అక్కడ ఒక ట్రంక్ పెట్టి కనపడింది, పాతకాలపు ట్రంక్ పెట్టి. ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేసి చూస్తే దాని లోపల అతనికి ఒక చిన్న స్టాంపు కనపడిందంట, పాతకాలపు స్టాంపు. అదంతా ఓల్డ్ అయిపోయి అదంతా పసుపు రంగులోకి మారిపోయింది. సరే అనుకున్నాడంట, ఈ స్టాంపు అసలు ఎంత ఖరీదు చేస్తుందో, 5 పైసలు చేస్తుందో 10 పైసలు చేస్తుందో అని ఆ స్టాంపు అని తీసుకుని వెళ్ళి ఆ వీధిలో స్టాంపులు కొనే వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి అన్నాడంట, ఆ స్టాంపు తీసుకుని $1 ఇస్తానన్నాడంట. డాలర్ అంటే సపోజ్ సరే 100 రూపాయలు అనుకుందాం మన భాషలో. సరే 100 రూపాయలు ఇస్తాను అనగానే ఆ పిల్లవాడు తీసుకుని 2 ఐస్ క్రీములు కొనుక్కున్నాడంట. వాడి హృదయానికి అది చాలు. కానీ తర్వాత ఆ వ్యక్తి ఆ స్టాంపును తీసుకుని వెళ్ళి మరొక స్టాంపులు కొనే పెద్ద వ్యక్తికి ఆ స్టాంపును అమ్మజూపినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే $500 ఇచ్చాడంట. అంటే సుమారుగా 50,000 రూపాయలు ఇచ్చాడంట. ఎందుకంటే ఆ కొనే వ్యక్తికి ఈ స్టాంపు ఎంత విలువైనది అతనికి తెలుసు. కానీ ఈ పిల్లవాడికి ఆ స్టాంపు విలువ తెలీదు. అతను కేవలం 100 రూపాయలకు అమ్ముకున్నాడు. కానీ వీడు తెలియగలిగిన వాడు కాబట్టి 100 రూపాయలకు కొన్న స్టాంపుని 50,000 రూపాయలకు అమ్మాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వారానికి అదే స్టాంపు 15 లక్షలకు అమ్ముడైందంట. ఎంత అమ్ముడైందండి? 15 లక్షలు. చివరికి అది 3.5 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. కారణం అదే స్టాంపు. కానీ ఆ పిల్లవాడికి దాని విలువ తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం యొక్క విలువని నువ్వు గుర్తించగలిగిన రోజునే ఆ వాక్యం నీ జీవితాల్లో కార్యం చేస్తుంది. నువ్వు దాన్ని గ్రహించనంత వరకు ఉపయోగం లేదు. లైవ్లో వెళ్తుంది ఆయన చెప్తానేనండి. ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో చాలా పేద దేశాలు ఉన్నాయి. కానీ నిజానికి అవి అత్యంత ధనవంతమైన దేశాలుగా ఉండాలి. ఎందుకంటే విలువైన ఖనిజాలు, వజ్రాలు ఆఫ్రికా దేశంలోనే ఉన్నాయి. కానీ అవి భూమి లోపల ఉన్నాయి. దాన్ని బయటకు తీయటం వాళ్ళకి తెలియట్లేదు. సరైన రాజరిక వ్యవస్థ లేదు, సరైన ప్రభుత్వాలు లేవు, ప్రజల మధ్య ఐక్యత లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో అత్యంత పేద దేశాలుగా మిగిలిపోయినాయి. కానీ వాళ్ళ కాళ్ళ కిందే ప్రపంచంలో అత్యంత విలువైన సంపద వాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు నువ్వు పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుడిని మించి అతడు చేసే కార్యాల కంటే గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. ఎప్పుడంటే ఇందులో రాయబడిన వాక్యాన్ని నువ్వు విశ్వసించగలిగినప్పుడు. మనలో శక్తి ఉంది, మనకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించగలిగిన విశ్వాసం లేదు. ఎందుకనగా సామాన్యమైన విశ్వాసాన్ని ప్రజలు ఎవరికి అర్థం కాని విశ్వాసంగా మార్చేశారు. అపో విశ్వాసం అంటే అది ఎవరికి అర్థం కాదండి, అది అంత సామాన్యంగా అర్థమయ్యేది కాదండి. విశ్వాసం అంటే ఏం లేదు, దేవుడు చెప్పిన మాట నమ్మటమే విశ్వాసం. నువ్వు మనిషి చెప్పిన మాటలు నమ్ముతున్నావు. నువ్వు 10 రోజుల తర్వాత నువ్వు ఢిల్లీ వెళ్ళాలనుకోండి, నువ్వు వెబ్సైట్లో ఒక టికెట్ బుక్ చేసేస్తున్నావు. నీ ఫోన్లోనే ఒక టికెట్ బుక్ చేసి ఆ ఫ్లైట్ టయానికి చక్కగా ట్యాక్సీ పట్టుకుని నీ సొంత కారు పట్టుకుని వెళ్ళిపోతున్నావు. గ్యారంటీ ఏంది? నువ్వు చేసిన వెబ్సైట్ సరైందని గ్యారంటీ ఏంటి? నీకు ఇచ్చిన టికెట్ గ్యారంటీ ఏంటి? ఆ రోజు ఫ్లైట్ వెళ్తుందా ఆగిపోద్ది అనే గ్యారంటీ ఏముంది? అయినా నీకు ఏ సందేహం లేకుండా నీ ప్రయాణాన్ని ముందుకి కొనసాగిస్తున్నావు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. ఏదో ఒక కారణం. ఈరోజు చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ బోధకులందరినీ తీసుకొస్తే ఏం చేస్తారంటే ఏ ఒక్కడు కూడా అన్ని వాక్యాలను అంగీకరించరు. అది సమస్య. ఒక ఆయన ఇది నమ్ముతాడు, ఇంకో ఆయన ఇది నమ్ముతాడు, ఇంకొక ఆయన అది నమ్ముతాడు. అదే సాతానుడి యొక్క విజయానికి మూల కారణం. కానీ మనం నమ్మాల్సిందేంటి?
దేవుని వాక్యాన్ని నమ్మాలి. అబ్రహాముకి దేవుడు కుమారుణ్ణి ఇస్తానన్నాడు. దాన్ని వివరించే సైన్స్ లేదు, దాన్ని వివరించే ఫిలాసఫీ లేదు, దాన్ని వివరించే బోధ లేదు. కానీ దేవుడిని బట్టి ఆయన నమ్మాడు. ఈరోజు దేవుని యందు నమ్మకం ఉంచడం అంటే అదే. గత రాత్రి మనం చూసాం, రక్షణ కొరకు సంపూర్తిగా దేవుని మీద నువ్వు ఎలా ఆధారపడుతున్నావో, ఈరోజు ప్రతి విశ్వాసి ప్రతి విషయంలోనూ దేవుని వాక్యాన్ని సంపూర్తిగా నమ్మాలి. యెరూషలేము దండల చేత ముట్టబడినప్పుడు ఒక క్రైస్తవుడు కూడా హతం కాలేదంట. యెరూషలేము దండల చేత ముట్టబడి టైటస్ చక్రవర్తి యొక్క ఆధీనంలో యెరూషలేము నాశనం చేయబడినప్పుడు ఒక క్రైస్తవుడు కూడా యెరూషలేములో చనిపోలేదు. అందుకే ఇప్పటికి యూదులు అంటారు, ఈ క్రైస్తవులే వెళ్ళి వాళ్ళ యొక్క రోమీలకి మరి ఈ సమాచారం అంతా తెలిసి మా మీద దండెత్తటే చేశారంటారు. లేదు, యేసుప్రభు అన్నారు, యెరూషలేము దండల చేత ముట్టడి వేయబడినప్పుడు దాని నాశనం సమీపించిందని మీరు తెలుసుకొనుడి అన్నాడు. ఎప్పుడైతే అది దండల చేత ముట్టడి వేయబడిందో, లేఖనాలు చెప్పినట్లుగా క్రైస్తవులందరూ కూడా యెరూషలేములో నుంచి దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళిన వాడు ఆవిడ లోపలికి రాల. జస్ట్ ఫెయిత్. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్మదగినది. దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మదగినది. పౌలు గారు అంటున్నాడు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. నువ్వు నమ్మాలి. నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. నిజంగా ఈ వాక్యాన్ని ఉన్నట్టుగా నువ్వు నమ్మగలిగితే ఆ వాక్యాన్ని చెప్పిన దేవుడు తప్పక ఆ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. యేసు ప్రభు వారు ఒకసారి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడు. శతాధిపతి రోమీయుడు. శతాధిపతి ఎవరండి? రోమీయుడు, అన్యుడు. ధర్మశాస్త్రం గురించి అతనికి తెలియదు, మోషే గురించి అతనికి తెలియదు. కానీ ఆయన ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. యేసుని గురించి విన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న పనివాడు మరణకరమైన వ్యాధితో బాధపడుతూ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు మరణకరమైన స్థితిలో ఉన్నాడు, నా దాసుడిని రక్షించమన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుడిని నేను స్వస్థపరుస్తానన్నాడు. శతాధిపతి అన్నారు, అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదు. అయినా నువ్వు నా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద 100 మంది సైనికులు ఉన్నారు. ఒకడిని నేను పొమ్మంటే పోతాడు, ఒకడిని నేను రమ్మంటే వస్తాడు. కొంతమంది అంటారు, ప్రార్థన చేస్తే జరుగుద్దా అంటే నేను విమర్శించడం కాదు, దాని జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని వాక్యంగా నమ్మిన ప్రతివాడు దాని యొక్క ఫలితాన్ని చూస్తాడు. ఎప్పుడు తేడాలు వస్తాయి అంటే సొంత ఆలోచనల్ని పెట్టినప్పుడు, పనికిరాని ఫిలాసఫీల్ని పెట్టినప్పుడు. పొమ్మంటే రోగం ఎట్టబోద్ది, పొమ్మంటే రోగం ఎట్టబోద్ది అంటారు. ప్రార్థన చేస్తే రోగాలు పోయే లెక్కైతే హాస్పిటల్ అన్నీ ఎందుకు? మరి హాస్పిటల్లో రోగాలు పోయే లెక్క అయితే డాక్టర్లు అందరూ పాస్టర్ల దగ్గరికి, బాబాల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ విషయం ఏంటంటే శరీర సంబంధమైన దానికి చికిత్స జరగాలి. యేసుప్రభు కూడా అన్నాడు, రోగికి వైద్యుడు కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు అన్నాడు. కాబట్టి శరీర సంబంధమైన చికిత్స జరగాలి, కానీ శరీరానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైనది. డాక్టర్ గారు కూడా ఏమంటారు, మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఒక నిజమైన డాక్టర్ ఏమంటాడంటే, శరీరం స్పందించాలండి, అది స్పందించితేనే ఈ మందు పనిచేస్తుంది అంటాడు. ఒక డాక్టర్ గారు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు చెప్తాడు, భగవంతుడు అట్లా పెట్టాడండి, దేవుడు అలాగూ పెట్టాడండి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ స్వస్థతను చేసేది దేవుడే. కాబట్టి ఇక్కడ దేనిని కలిపి నీకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు ఈ శతాధిపతి 100 మంది సైనికుల మీద అధిపతి అంటే ఈ కాలంలో ఒక డిఎస్పీ గారు, ఎస్పీ గారు ర్యాంకు అధికారి ఆయన.
ఆయన అంటున్నాడు, నేను ఒకడిని ఆజ్ఞాపిస్తే చాలు. ఎందుకంటే మిలిటరీ దేని మీద జరుగుతుందంటే కమాండ్ మీద జరుగుద్ది. అక్కడ బ్రతిమలాడుతూ ఉండదు. ఇప్పుడు ఒక స్కూలు ఆదివారం కూడా క్లాసులు పెట్టాలనుకోండి, అప్పుడు మేనేజ్మెంట్ వారు టీచర్స్ని పిలవాలి. ఏమండి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, పిల్లలకి ఇంకా సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ కాలేదు, మరి మీరు దయచేసి ఆదివారం కూడా మీరు వచ్చి పాఠాలు చెప్తే బాగుంటుంది అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని అప్పుడు ఆదివారం పాఠశాలలో క్లాసులు పెట్టాలి. లేకుండా ఆదివారం రమ్మని డిక్లేర్ చేశారనుకోండి, వాళ్ళు ఎంఈఓకో డిఈఓకో ఆదివారం కూడా క్లాసులు రమ్మని మేనేజ్మెంట్ మమ్మ పెట్టిందని చెప్పారంటే స్కూలు మూతపడద్దు. కానీ కమాండరు, మిలిటరీ కమాండరు, ఆయన నిన్ను ఏ సమాచారం అడగడం, పలానా టయానికి నువ్వు అక్కడ ఉండాలని ఒక సైనికుడికి చెప్తాడు అంతే. నువ్వు సెలవులో ఉన్నా సరే, అది పెళ్ళైనా పేరెంట్ అయినా ప్రధానమంత్రి ఆఫీసులో నీకు పని ఉన్నా సరే, ఆ కమాండ్ రాగానే నువ్వు ఉన్న పని విడిచిపెట్టి కమాండర్ ఎదుటి నిలబడాలి. సైనికుడు సైన్యాధికారి నిన్ను అడగడం, ఏమంటే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మీరందరూ సిద్ధమైనా పోట్లాడటానికి? లేదండి, నాకు కడుపు నొప్పిగా ఉంది, మా అమ్మాయికి బర్త్డే ఉంది, మా చుట్టాలకి ఇంకేదో పని ఉంది, ఇలా వంకలు చెప్పడానికి కమాండర్ దగ్గర కుదరదు. కమాండర్ ఏంటంటే ఆజ్ఞాపిస్తాడంతే. ఆయన ఆజ్ఞాపించింది తూచా తప్పకుండా జరగాలి. ఇప్పుడు ఆ సైన్యాధిపతి గమనించాడంటే యేసు కూడా సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన రోగం మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు, ఆయన సాతాను మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు, ఆయన మరణం మీద అధికారాన్ని కలిగి ఉన్నాడని ఆయన గ్రహించాడు. అప్పుడు యేసు ప్రభు చుట్టూ ఉన్న వారందరిని చూసి, అయ్యా అసలు మీరందరూ విశ్వాసులు. వీళ్ళందరూ ఎవరండి? యేసు ప్రభు పరకాలు ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు. వాళ్ళంతా అబ్రహాము సంతానం. వాళ్ళలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకైలు ఉన్నారు, మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళు, విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళు, ప్రవక్తల గురించి తెలిసిన వాళ్ళు. కానీ వాళ్ళలో ఏం లేదు. కానీ ఎవరిలో ఉంది విశ్వాసం? అన్నిటిలో ఉంది. యేసుప్రభు అన్నాడు, అబ్రహాము సంతానంలో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. ఆ వ్యక్తి ఈ దేవుడు ఏం చేయగలడో అది నమ్మాడు. ఆ ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. ఆయన ఒక్క మాట పలకగానే, ఆయన పలికిన క్షణములోనే శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు. శతాధిపతి తర్వాత ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి కబురు మధ్యలో వచ్చింది, అయ్యా నీ దాసుడు స్వస్థపడ్డాడు అన్నప్పుడు వాళ్ళు అడిగారు, ఏ సమయంలో స్వస్థపడ్డాడంటే యేసు ఏ క్షణములో ఆజ్ఞాపించాడో అదే క్షణములో అతడు స్వస్థత పొందాడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకే మరణించినటువంటి ఆ లాజర్ని 4 రోజుల తర్వాత కుళ్ళు పట్టడం మొదలైన ఆ శరీరం దగ్గరికి వచ్చానన్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. ఆ జీవాధిపతి సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞాపించగా ఇంకా ఎవడు కూడా దానికి అడ్డు పెట్టడానికి వీలు లేదు. ఆయన కమాండర్. ఆయన ఆజ్ఞాపించగానే 30 అడుగుల లోపలికి ఉంటుందంట ఆ సమాధి, లాజర్ గారి సమాధి. 30 అడుగులుగా డైగోనల్గా ఉంటుందంట, ఏటవాలుగా. ఆ సమాధి చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు. కానీ కాళ్ళు చేతులకి ఆ ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వ్యక్తి ఆయన పైకి లేచి వచ్చి నిలబడ్డాడు. అక్కడ ఆ కట్లతోనే నిలబడ్డాడు. ఎందుకంటే ఒక్కసారి దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత దాని ఎదుట నిలబడగలిగింది ఏదీ లేదు. దేవుడు పలికాడా అది ఆయన చేయటానికి సమర్థుడై ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసి నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఆయన నీకు ఏమి వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా దాని వైపు చూడొద్దు, వాగ్దానం వైపు చూడు. వాగ్దానం అందు విశ్వాసం ఉంచు. వాగ్దానాన్ని నువ్వు పలుకు. ఆ వాగ్దానం నీ పరిస్థితిని మార్చివేస్తుంది. దేశమంతా కరువు కాలంలో ఇస్సాకు అనుకున్నాడంట, ఈ దేశంలో ఉంటే నేను ఇంక బ్రతకలేను, చనిపోతాను,
నా దగ్గర ఉన్న పని వాళ్ళందరికీ చనిపోతారని చెప్పి ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకి ఆలోచనలో ఓల్డ్ డైరీ చూస్తే వాళ్ళ డాడీ కూడా ఎలాగే కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళాడు. ఈయన కూడా బయలుదేరాడు. ఇంకా ఐగుప్తుకి ప్రయాణం అంతా సిద్ధం చేసేసాడు. మరుసటి ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. కానీ ఆ రాత్రి ప్రభు ఆయనతో అంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు. మనమైతే ఏం చేస్తాం? సరే ఈలోపు ఊరిని అక్కడ రౌండ్ వేసి వస్తామండి, ఆల్రెడీ వస్తామని చెప్పాం. హోటల్ బుకింగ్స్ కూడా అవన్నీ కొన్ని గదులు అద్దెకి తీసుకున్నాం. ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ మా పిన్ని కూడా ఉంది, అక్కడ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళని కూడా పలకరించి చూస్తూ ఉంటాం. ఈలోపు వర్షం కురిపించేసి నువ్వు పంటలన్నీ పండేటట్టు చెయ్యి, అప్పుడు నేను ఇక్కడికి వస్తానని చెప్పలా. అక్కడే ఇస్సాకు ఆగిపోయాడు. మనం తెలివిగా ఈ స్టెప్పులన్నీ వేస్తాం, వాక్యం జరగదు, అది అలాగే మిగిలిపోద్ది నీ జీవితంలో. కానీ ఇస్సాకు ఆ సంవత్సరం అక్కడే నిలబడ్డాడు, అక్కడే ఉండి విత్తనం వేశాడు. ఆ కరువు కాలంలో, ఆ దేశమంతా క్షామంతో నిండిన కాలంలో 100 రెట్లుగా ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఆయన ఆశీర్వదించింది ఆకాశంలో కురిసిన వర్షం కాదు, భూమి మీద ఉన్నటువంటి ఫెర్టిలిటీ కాదు. ఆయన ఆశీర్వదించింది దేవుని మాట, ఆయన వాక్యం. ఆయన వాక్యం మీద ఆయన ఉంచిన విశ్వాసం. ఈరోజు మనకు కావాల్సింది అదే. ఈరోజు దేవుని మనిషి మాట నమ్మినట్లుగా, పరిస్థితులను నమ్మినట్లుగా నువ్వు నిజంగా ఆ విశ్వాసాన్ని వాటి మీద పెట్టడం కంటే నువ్వు దేవుని మీద నువ్వు పెట్టగలిగితే దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయేటట్లుగా ఉన్నది, నా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచమన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను ఇంటికి వచ్చి నీ కుమార్తెను స్వస్థపరుస్తాను. కానీ ఆ ప్రత్యక్షత, శతాధిపతికి ఉన్న ప్రత్యక్షత యాయిరుకు ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ఆయన సమాజ మందిరపు అధికారి. ఆయనకు తెలియదా దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో ఎలా కార్యం చేశాడో, ఇస్సాకు జీవితంలో దేవుడు ఎలా కార్యం చేశాడో వాళ్ళకి తెలియదా? బండ నుంచి నీటిని ఎలా రప్పించాడో తెలియదా? కానీ ఆయన అంటున్నాడు ఇంటికి వచ్చి అన్నప్పుడు ప్రభు అన్నారు, సరే వస్తాను. కానీ వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సగం దూరం వెళ్ళేసరికి మేబీ ఒక రోజు అయి ఉంటుంది, ఇంకొక రోజు ప్రయాణం ఉండి ఉంటుంది. మధ్యలో కబురు వచ్చింది, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, బోధకుడికి ఇబ్బంది పెట్టవద్దు. నీ కుమార్తె చనిపోయింది, ఆయన వచ్చిన ఉపయోగమేక లేదు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, బైబిల్ చెప్తుంది, యేసు వారి మాటలను లక్ష్య పెట్టక, యేసు వారి మాటలను పట్టించుకోలేదు. మన పని ఏంటంటే వాక్యం చదువుతాము, చెవులు పక్కగా పెడతాం. ఈయనేమంటాడో ఆమెమంటదో, ఇంకొక ఆమె ఏమంటదో. పౌలు శీలలో కాళ్ళు చేతులకు బొండాలున్నా వాళ్ళు దేవుని స్తుతించారు. ఎవడేమనుకుంటున్నాడు, ఎవడెక్కిరిస్తాడు, ఎవడు ఆలోచిస్తాడు, ఎవడు ఏ రీతిగా ఎగతాళి చేస్తాడు, ఆ మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు ప్రతి నిజ విశ్వాసం ఏం చేయాలంటే ఆ సందేహాలను మనం పట్టించుకోకూడదు, అపవాది మాటలు మనం పట్టించుకోకూడదు, మనుషుల ఎగతాళిలు మనం పట్టించుకోకూడదు, నీ సొంత శ్రమను కూడా నువ్వు పట్టించుకోకూడదు. దేవుని మాట మీద దృష్టి పెట్టాలి. యేసుప్రభు అంటున్నారు, ఇరువైపు తిరిగి దేవుని యందు నమ్మిక ఉంచు, కేవలం విశ్వాసం ఉంచు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆయన రిపోర్ట్లు పట్టించుకోలేదు. ఈరోజు డాక్టర్ గారు నువ్వు చనిపోతావని చెప్పుండొచ్చు, ఈ రోగానికి ట్రీట్మెంట్ లేదని చెప్పుండొచ్చు, కానీ వైద్యులకు వైద్యుడైన యేసుక్రీస్తు యొద్దకు రా, ఆయన పొందిన దెబ్బల వలన నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. నువ్వు దాన్ని నమ్మాలి. అందుకే ప్రభు అన్నాడు, ఆ మాటలు ఆయన లక్ష్య పెట్టలేదు, కానీ ఆయనతో అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు. కేవలం నమ్మిక మాత్రం ఉంచు. యేసుప్రభు ఇంటికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయిని భూస్థాపన కార్యక్రమం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. యేసుప్రభు స్థలం ఇమ్మని అడిగి ఆయన లోపలికి వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించి తల్లిదండ్రులకు అప్పగించాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఈరోజు వాక్యాన్ని సరైన విధానంలో, పరిపూర్ణమైన విధానంలో మనం చూడలేకపోతున్నాం. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు మీరు కలవరపడుతున్నారు, దేవుని వాగ్దానాన్ని సందేహిస్తున్నారు, కానీ ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని సంపూర్తిగా నమ్మదగిన స్థితిలో మనం ఉండగలగాలి. నువ్వు నమ్మాలి, అప్పుడు మాత్రమే ఏ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. ఇదే వాక్యాన్ని ఒకసారి ప్రవక్త ఆయన ఆలోచిస్తున్నాడంటే, ఇక్కడ ప్రభు కొండ అన్నాడు కదా, ఇది నిజంగా కొండను గురించి మాట్లాడా, కొండ లాంటి సమస్యను గురించి మాట్లాడా? నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్యాల్లో అనేక వాక్యాలు వాదించుకోవటానికి, వివాదం చేసుకోవటానికి అనుకూలమైనవి కాదు. ఎందుకంటే నువ్వు వివాదం చేసిన కొలది దానిలో ఉన్న శక్తిని నువ్వు కోల్పోతావు. సరే, ప్రవక్త దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. అక్కడ నేను మాట్లాడింది నిజమైన కొండను గురించే, నిజమైన కొండను గురించే. అప్పుడు ప్రవక్త అడుగుతాడు అన్నమాట, దేవుడు అడుగుతాడు ప్రవక్తను, నీకు ఏది కావాలో నువ్వు అడుగు, అది పలుకు, అది జరుగుతుంది. ఆయన ఆ రోజంతా ఉడతల వేటకు వెళ్ళాడు, ఉడతలు దొరకలేదు ఆయనకి. ఆయన అన్నాడు, ప్రభువా నాకు ఉడతలు దొరికితే మంచిదంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఉడత కలగమని పలుకు, అక్కడ ఉడత అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఒక చెట్టు ఎన్నుకున్నాడు. ఆ చెట్టు మీద కంట ఉడతలు రావంట అసలు ఆ దేశంలో. అయితే ఆ చెట్టు మీదకు ఉడత కలగాలని ఆయన పలకగానే వెంటనే అక్కడ ఉడత వచ్చింది. అలా 3 ఉడతలు వచ్చాయి. ఆయన 3 ఉడతల్ని కాల్చాడు. కానీ పొద్దుగుకుపోయేసరికి ఆ ఉడతలను తీసుకురావటానికి కుదరక ఆయన ఏం చేశాడంటే మరలా క్యాంపు దగ్గరికి వచ్చేసాడు. మరలా క్యాంపు దగ్గరికి వచ్చాడు. అంటే ఆయనతో పాటు వెళ్ళిన స్నేహితులు కూడా ఆ క్యాంపు దగ్గరికి వచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు అక్కడ హట్టి రైట్ అనే ఒక సహోదరు ఉంటే వారి ఇంటికి భోజనానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్నాం గారు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు ఇలా కార్యం చేశాడు, ఇదిగో ఉడత కలుగునుగా కానీ పలకగానే అక్కడికి ఉడత వచ్చింది. తర్వాత ఇంకొక ఉడత ఈ చెట్టు మీదకి రావాలంటే ఆ చెట్టు మీదకి వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన దగ్గర ఉన్న సంఘ పెద్దలు, ఆయన దగ్గర ఉన్న డేకన్స్ అంటున్నారంట, బ్రదర్ రేపు మేము వెళ్ళి ఆ చెట్టుని చూడొచ్చా, ఆ ఉడతను మేము చూడొచ్చా, ఆ చెట్టు ఎక్కడ ఉంది? ప్రవక్త చూసారా, పాస్టర్ గారి మాట ఎవరు నమ్మట్లేదు, సంఘ పెద్దలే నమ్మట్లేదు కదండి. సహజంగా ప్రతి పాస్టర్ గారి కంప్లైంట్ ఏంటంటే మా డేకన్ బోర్డు ఒప్పుకోవట్లేదండి అంటారు. పాస్టర్ గారు అంటారు, మామ రేపు పొద్దున్నే మైలవరంలో మనం వీధి కూటమి ఏర్పాటు చేద్దామంటే వెంటనే డేకన్ బోర్డు అంటది 1,00,000 రూపాయలు అవుద్ది, ఉన్నది 25,000, నో వీ డోంట్ అలౌ అంటారు. అది అప్పుడు చాలామంది పాస్టర్ గారులు ఏమంటారంటే, అయ్యగారు మా డేకన్స్ బోర్డు అంగీకరించుంటే మేము అద్భుతాలు చేసేవాళ్ళం. ఒక దైవజనుడు అన్నాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను కానీ మన ఇండియా ఆయన అంటాడు, అరే బాబు నువ్వు ముందు మైలవరంలో వీధిలో ఉన్న వాళ్ళందరిని మార్చే ముందు నీ డేకన్ బోర్డుని మార్చాలి. ఎవరిని మార్చాలి? నీ డేకన్ బోర్డు మారితే, నీ డేకన్ బోర్డు నీ మాటలు నమ్మితే అప్పుడు ఎవరు నమ్ముతారు? మైలవరంలో వీధిలో ఉన్న ప్రజలు నమ్ముతారు. ఈరోజు మారాల్సింది, నమ్మాల్సింది నిజ క్రైస్తవులు. మనం నమ్మితే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అప్పుడు ఇతరులు కూడా దాన్ని నమ్మగలుగుతారు. కానీ ఇక్కడ దైవజనుడి ద్వారా అంతకుముందు ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు. ఆయన సంవత్సరాలకు ముందు చెప్పిన ప్రవచనాలు నెరవేరటం వారు చూశారు. కానీ ఉడత సృష్టించబడిందంటే నమ్మటానికి వాళ్ళకి ధైర్యం చాలా, వాళ్ళకు రుజువులు కావాలి. రుజువులు చూపించిన తర్వాత అది ఎన్నటికీ విశ్వాసం కాదు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది చూడగలిగితే అది ఇంకా విశ్వాసం కాదు. విశ్వాసం దేనికంటే లేనిది ఉన్నదనటానికి రుజువు. అది లేనిది వచ్చేసిన తర్వాత విశ్వాసం అనేది అవసరం లేదు. అబ్రహాం కుమారుడు పుట్టాడనే సంగతిని ఇప్పుడు ప్రతి వ్యక్తి నమ్ముతాడు. విశ్వాసం నమ్ముతాడు, అవిశ్వాసం నమ్ముతాడు, విగ్రహారాధికుడు నమ్ముతాడు, విగ్రహాన్ని ఆరాధించిన వాడు నమ్ముతాడు.
కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఆలోచిస్తూ ఉంటాడు ఆయన మనసులో, ప్రభువా ఎంత గొప్ప కార్యం జరిగితే నా సంఘ పెద్దలే దీన్ని నమ్మలేకపోతున్నారు. అయితే ఈ సంఘ పెద్దలో ఈ బ్రహ్నాం గారు మాట్లాడుకునే విషయాల్ని ఆ సహోదరి ఆ వంట ఏర్పాట్లు చేస్తా వింటుందంట. ఆమె ఆ మాట వినగానే ఆమె అందంట, అది సత్యమని పలికిందంట. ఆమె ఎప్పుడైతే అది నమ్మిందో వెంటనే దేవుని పరిశుద్ధాత్మ ఆయన దగ్గరికి దిగొచ్చి అంటున్నాడు, ఆ అమ్మకు ఏది కావాలో అది ఆమెకు అనుగ్రహించు. ఎందుకని ఆమె వాక్యాన్ని నమ్మింది. కానీ సంఘ పెద్దలు మరుసటి రోజు వెళ్ళి ఆ అడవిలో తిరిగి ఆ చెట్ల దగ్గర కనపడిన ఆ ఉడతల్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నమ్మారు. కానీ ఆమె అవేవి లేకముందే నమ్మింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, మరి ఏ మానవుడితో నువ్వు సంప్రదించకుండా ఆ వాక్యాన్ని నువ్వు ఉన్నట్టుగా నమ్ము. అది పరిస్థితులకి ఎంత వ్యతిరేకంగా కనబడినా సరే నువ్వు ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వాక్యము పరిస్థితుల్ని మార్చి ఆయన పలికిన కార్యాన్ని అక్కడ నెరవేర్చేటట్లు చేస్తుంది. అబ్రహాముని నూతనమైన శరీరంగా మార్చింది అతని విశ్వాసమే. మృతతుల్యమైన శారా గర్భాన్ని జీవింపజేసింది శారా యొక్క విశ్వాసమే. దేవుడు సడన్గా వచ్చి ఏదో భూమి అనలేదు. వారి విశ్వాసమే ఆ విశ్వాసం నెరవేరటానికి అనుకూలంగా వారి శరీరాలను మార్చింది. ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్ము. నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు దేవుని వాక్యాన్ని నమ్ము. నీ ప్రతి పోరాటములో విజయం కొరకు దేవుని వాక్యాన్ని నమ్ము. పరిస్థితులు ఎంత తలకిందులైనా ఆయన మారని వాడని నమ్ము. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారని దేవుడై ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించినప్పుడు ఏ శక్తిని కలిగి ఉన్నాడో, 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ శక్తిని కలిగి ఉన్నాడో, ఈరోజు పరిశుద్ధాత్ముడిగా మన మధ్య ఉండి మనలో ఉండి అదే శక్తిని కలిగి ఉన్నాడు ఆయన. నువ్వు నమ్మిన ఎడల అదే కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్ము. ఒకవేళ నీలో అద్భుతాలు చేసే విశ్వాసం లేకపోవచ్చు, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నీకున్న ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని ఆయన వైపు త్రిప్పు. ఆయన మీద నువ్వు ఆధారపడు. ఆయనతో నువ్వు మాట్లాడు. ఆయన నీ మధ్య కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే అందరికీ గొప్ప విశ్వాసాలు ఉండకపోవచ్చు, కానీ నువ్వు బలహీనుడు నువ్వు అనుకోవద్దు. నీకున్న ఆ కొద్దిపాటి విశ్వాసంతో దేవుడు కార్యాలు చేయగలడు. గొలియాతుని ఎదిరించడానికి ఇశ్రాయేల్ సైన్యం వాళ్ళు శిక్షణ కలిగిన వారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. సౌలు దగ్గర, అబ్నేరు దగ్గర, దావీదు అన్నల దగ్గర, వాళ్ళందరి దగ్గర కవచాలు ఉన్నాయి, శిరస్త్రాణాలు ఉన్నాయి. వాళ్ళు యుద్ధ విద్యల్లో శిక్షణ పొందిన వారు. కానీ అవేవి దావీదు దగ్గర లేదు. దావీదు దేవుని మీద విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసంతో ఒక చిన్న గులకరాయితో ఒక సైన్యము గెలవలేని వ్యక్తిని ఒక గులకరాయితో దావీదు గెలవగలిగాడు. ఒకసారి ఇంగ్లాండ్ రాజు ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి వచ్చాడంట. ఆ రాజుగారు వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ జెండాలు తీసుకుని, స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఆ రాజుగారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ జెండాని అటువైపు ఊపుతా రాజుగారిని దేవుడు దీవించునుగా కానీ వాళ్ళ దేశపు జాతీయ గీతాలు పాడుకుంటూ వెళ్ళారంట. ఆ రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ పిల్లలందరూ తిరిగి వచ్చేసారంట. అయితే ఒక పాప మాత్రం రాకుండా అలాగే వీధిలో ఉండి ఏడుస్తుందంట. అప్పుడు టీచర్ గారు ఆ బిడ్డని తీసుకుని, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు రాజుగారిని చూడలేదా అంటే, రాజుగారిని నేను చూశాను. మరి రాజుగారు వచ్చినప్పుడు నువ్వు ఆ జెండాని ఊపలేదా, రాజుగారు వచ్చినప్పుడు నువ్వు ఆ పాట పాడలేదంటే, నేను అవన్నీ చేశాను. అయితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, రాజు నన్ను చూడలేదు కదా, నేను చిన్న బిడ్డని, నా దగ్గర ఉన్న జెండా చిన్నది, రాజు నన్ను చూడలేదు అన్నదంట. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, మన రాజుల రాజు ప్రభువులో ప్రభువు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ప్రతి వ్యక్తిని ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ నువ్వు గొప్ప వ్యక్తిలా కనపడకపోవచ్చు, నువ్వు సామాన్యమైన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు,
నీ గురించి అసలు నువ్వు విశ్వాసమే అని నీ పక్కన ఎవరు కూడా అనుకోకపోవచ్చు. కానీ నీకున్న ఆ కొద్ది విశ్వాసంతో నీ చేతిని ఆయన వైపుకి ఎత్తి, నీ హృదయాన్ని ఆయన వైపుకి ఎత్తి, ప్రభువా నేను నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని నువ్వు ఆయన వైపు నీ విశ్వాసాన్ని ఎత్తినట్లయితే ఆయన నీ పక్షంగా కార్యం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వాడు అన్నట్టు కూడా సిగ్గుపడడు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రభు కృప సదా మీకు తోడైండును గాక. ఆమేన్.